త్రిపురాలమయ్యే రైతులు కానీ అందరూ కూడా వాళ్ళు ఒక్కరి గడపలేదు. ఢిల్లీ రాకపోతే నితిన్ గడ్కరీ చౌటుపల్లి రైతులు ఈ రోజు వరకు ఉత్తర త్రిపుర మారిందా? బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా నితిన్ గడ్కరీకి నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను కాదు ఏం చేయాలంటే మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, గట్టివాడు, కొట్లాడుతాడు, ఏదైనా చేయాలని అంటున్నారు. మీకు మొన్న లక్షణం కూడా చెప్పిన సబ్స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మునుగోడు ప్రజల కాలకాయ తీసుకొచ్చినా అని చెప్పిన. ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా, చౌటుపల్లి వందపల్లి ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్కి నిధులు వచ్చినా మునుగోడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలిండు. అప్పటిదాకా లెక్క చేయలే. మొన్న లక్షమ్మగూడెం సబ్స్టేషన్ ఓపెనింగ్ చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని, అది ఆలస్యమైనా పర్వాలేదు, నేను ఎదురు చూస్తా, ఓపిక ఉంది. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. అంటే దాని అర్థమైంది, మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మన వాళ్ళకి నిజంగా అన్యాయం అవుతుందంటే, నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరమైనా పోతా, ఎంత త్యాగమైనా చేస్తా, ఎంత కొట్లాడైనా చేస్తా, నీకు భయపడేటువంటి కాదు. కాకపోతే ఒక్కటేంటి, మనం అర్థం చేసుకోవాలి. త్రిపుర మొత్తం 360 కిలోమీటర్లు వస్తుంది. మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే మామూలు కాదు. ఈ ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాంచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపోర్ట్ ఎప్పుడు కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా. మీరు ధైర్యంగా, ఎవ్వరు కూడా ఏడవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు. నేను ఆనాడు చెప్పిన 2018 మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక పదవి కోసం రాలేదు. ఆనాడు ఈనాడు ఎవరు చెప్తున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతాం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.